వికారాబాద్ నియోజకవర్గం కొంషెట్పల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రఫీయుద్దీన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో గ్రామస్తులు రఫీయుద్దీన్ అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో కూడా గ్రామ అభివృద్ధి కోసం తన సొంత డబ్బులు కేటాయించినట్లు తాను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా గ్రామస్తులు తమ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేశారు. అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, కార్యకర్తలకు అందరికీ నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు 30 తారీఖు నుంచి నామినేషన్ సెకండ్ విడత వేయడం జరిగింది. కాబట్టి 21 తారీఖు నుంచి ఈరోజు వరకు ప్రచారం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు ర్యాలీగిన మన రోడ్ షోగిన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మా కొంషెట్పల్లిలో జర్నల్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా కాంగ్రెస్ తరఫు నుంచి మా కార్యకర్తలు అందరూ కలిసి నాకు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి బరిలో నేనున్నా, ఇదొట్టుగిన ఇద్దరు ఉన్నారు. కాబట్టి వాళ్ళతోని ఢీ కొట్టాలంటే నేనే అని వీళ్ళందరూ ఆలోచన చేసి నన్ను బరిలో దించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ తరఫు నుంచి నాకు అభ్యర్థిగా మా వేసి భారీ మెజార్టీతోని నన్ను గెలిపించాలని కోరుతూ, ఇంకోటి నేను ఊర్లో ఏం అభివృద్ధి చేసినా అది పబ్లిక్కి మంచి తెలుసు, వాళ్ళకు నమ్మకం నా మీద ఉంది. కాబట్టి ఈ రోజులు ప్రతి ఇంట్లాగైనా ప్రతి కార్యకర్త, ప్రతి అక్కలు, అమ్మలు వాళ్ళందరూ నాకి గెలిపించాలని వాళ్ళ ఆలోచన ఉన్నది. తప్పకుండా నాకు భారీ మెజార్టీతోని గెలిపిస్తారని నేను దేవునితోని ఆశిస్తున్నా. వాళ్ళకు శరణుంచి గల్లీల రోడ్స్ కానీ చేళ్ళకు పోయే తొవ్వలకిన మొన్ననే ఒకటి పెద్ద రోడ్ వేయడం జరిగింది మా సొంత నిధులతోని. ఎందుకంటే మాకు నమ్మకం ఉన్నది. మా స్పీకర్ సాబ్ ఉన్నాడు, మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి స్పీకర్ సార్ ఉన్నాడు ప్రసాద్ కుమార్ గారు. కాబట్టి ఆయన ధైర్యంతో ఎప్పుడైనా నేను శాంక్షన్ చేసుకుంటా. కాబట్టి ప్రతి పనికిన నేను ముందే చేస్తా. 10-20 లక్షల శాంక్షన్ ఉంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలలో దాదాపు 60 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్స్ కానీ, సెంటరింగ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి చేయడం జరిగింది. కాబట్టి ఇంకో కొన్ని తొవ్వలు ఉన్నాయి ఊర్లో చేళ్ళకు పోనీకి. మా అక్కలకు, అమ్మలకు, మా తమ్ముళ్లకు, కార్యకర్తలు కానీ పెద్దలు అందరు పోనీకి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను